నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అనకాపల్లిలో గల బొజ్జన్నకొండ 7.5 కోట్లతో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీ. కొండకు లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసేందుకు ట్రయల్ రన్ ను డాక్టర్ బి శెట్టి సత్యవతికి వివరించిన బ్రెజిల్. విశాఖలో ఏపీ భూ యాజమాన్ల హక్కు చట్టానికి వ్యతిరేకంగా కోర్టు వద్ద కదం తొక్కిన మహిళా న్యాయవాదులు. ప్రవేశపెట్టిన భూ హక్కు యాజమాన్ల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఫ్లడర్లు డిమాండ్. రాష్ట్రంలో మహిళలకు అన్నింటా అగ్రస్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్న కాకినాడ ఎంపీ. గొల్లప్రోలు ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో డ్వాక్రా సహాయక సంఘాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేసిన గీతా విశ్వనాథ్. 2024లో జరగబో సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి కొనతల. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో దశాదిశ నిర్దేశించిన రామకృష్ణ. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతమ్మ ప్రత్యేక చొరవతో మరియు స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పరిశ్రమలు మరియు పెట్టుబడుల శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ సహాయ సహకారాలతో అనకాపల్లిలో గల బొజ్జనకొండ 7.5 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బొజ్జన్నకొండకు లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసేందుకు ట్రయల్ రన్ కొరకు బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సంస్థ వారు నిర్వహించడం జరుగుతుంది. అక్కడొచ్చిన ప్రేక్షకులు చూసే విధంగా బొజ్జన్నకొండను విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించారు. అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని ఈరోజు మరి శంకరం గ్రామం బొజ్జన్నకొండ ప్రాంతం ఈరోజు పులకించిపోయింది. మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈరోజు మరి లైట్ అండ్ సౌండ్ షో మరి శాంక్షన్ అయిందని మీకు అనేక సార్లు చెప్పటం, ఈరోజు మరి ఆ ఏజెన్సీ కూడా బెల్జియంకి సంబంధించిన సంస్థ ఆ టెండర్ కూడా దక్కించుకొని ఈరోజు ఒక ట్రయల్ రన్ ఈరోజు బొజ్జన్నకొండ ప్రాంతంలో ఈరోజు మనం ఇప్పుడే చూసాము. ఇంచుమించు 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ బొజ్జన్నకొండ ప్రాంత చరిత్ర అంతా కూడా ఈరోజు ఒక లైట్ అండ్ సౌండ్ షో రూపంలో ఇవాళ భావితరాలకు అందించడానికి మరి పురావస్తు శాఖ, టూరిజం శాఖ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు మరి ఈ ప్రాంతాన్ని మరింత పర్యాటకంగా ఈరోజు అభివృద్ధి చెందడానికి అనేక అడుగులు పడుతూ ఉన్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం ఒక అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో మరి ఈ శంకరం గ్రామం కానీ, తుంపాల పరిసర ప్రాంతాలు, మరీ ముఖ్యంగా అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ ముఖద్వారం అంతా కూడా పర్యాటకులతో, అనేక మంది సందర్శకులతో మరి ఈ ప్రాంతం అంతా కూడా అలరారుతుందని చెప్పి మరి భావిస్తూ మరి బుద్ధ భగవానుని జీవిత విశేషాలు అనేకం ఈరోజు మనం హిస్టరీ చూసాము. ఎందుకంటే దీన్ని ఇంకా కూడా చాలా మోడిఫికేషన్స్ ఉంటాయి రాబోయే రోజుల్లో. ఏంటంటే బుద్ధుని చరిత్ర, బోధనలు, అహింసాయుత జీవన విధానం, జీవితంలో ఒక తృప్తి, ఎందుకంటే ఎలాగ మనిషి యొక్క జీవితాన్ని ఎట్లా మలుచుకోవాలి ఒక ఆనందమయ జీవితం, కానీ బుద్ధుని యొక్క బోధనలన్నీ కూడా అనేక రకాల కథాంశాలతో, ఒక హిస్టరీకి మళ్ళీ అనేక రకాల కథాంశాలతో కూడా జోడించి ఇంకా కూడా విభిన్న రీతులలో ఈ లైట్ అండ్ సౌండ్ షో సాగుతూ ఉంది. మనకి ఒక్కసారి ఆ కన్స్ట్రక్షన్ ఇప్పటికే అనేక సార్లు మనం మాట్లాడుకున్నాము. కేంద్ర ప్రభుత్వం నుంచి 7.3 కోట్ల రూపాయలతో అటు నిర్మాణం జరుగుతూ ఉండి బుద్ధుని యొక్క ధ్యాన మందిరం కానీ, ఒక పార్కింగ్ ఏరియా, టూరిస్టులకి ఫెసిలిటేషన్, అట్లాగే అక్కడ ఒక రెస్టారెంట్, అన్ని రకాల సదుపాయాలతో ఇక్కడ మనకు ఒక కన్స్ట్రక్షన్ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో దానిపైన ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది ఈరోజు మనం చూసిన ఈ లైట్ అండ్ సౌండ్ షో కూడా. ఒకసారి ఆ స్లాబ్ వర్క్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది. అప్పుడు ఈ లింగాలకొండ, బొజ్జన్నకొండ కూడా ఇంకా కూడా స్క్రీన్ మీద చాలా విజిబిలిటీ కూడా చాలా పెరిగి లైటింగ్ కూడా ఇంకా కూడా ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఇవాళ ఒక ట్రయల్ రన్ లాగా ఈరోజు మరి బెల్జియం నుంచి దానికి సంబంధించిన అధికారులందరూ కూడా వచ్చి ఉన్నారు. మరి ఈరోజు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతాన్ని మరి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా మరి చాలామంది మాట్లాడారు, కానీ ఇవాళ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి స్థలాన్ని మరి టూరిజం శాఖకి మరి ఇంచుమించు
1.64 ఏకర్స్ స్థలాన్ని మరి దాన్ని కేటాయించడంతో మరి అనుమతులు రావటం, శరవేగంగా మరి నిర్మాణం కూడా జరుపుకోవటం చాలా చాలా అదృష్టంగా, ఆనందంగా భావిస్తూ రాబోయే రోజులలో ఈ పర్యాటకంగా అభివృద్ధి చెందితే స్థానిక యువతకు ఉపాధి వస్తుంది, ప్రజలకు కూడా అనేక రకాలుగా చిరు వ్యాపారాలు కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అదేవిధంగా ఇన్ని శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి మరి బుద్ధుని జీవిత విశేషాలతో అనేక మంది బౌద్ధ భిక్షువులు వాళ్ళు నివసించిన స్థలం ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం ఇది. ఎందుకంటే వాళ్ళ దేశ విదేశాలలో కూడా బౌద్ధారామాలు ఇంచుమించు గోల్డెన్ టెంపుల్స్గా కూడా మరి అనేక చోట్ల ఆరాధనలు అందుకుంటూ, ఇండోనేషియాలో కూడా ఇదే మోడల్ మనకి ఈ మధ్య మనం ఒక ప్రెస్లో కూడా చూసాము. సేమ్ బొజ్జన్నకొండ ఇదే విగ్రహాలు ఇదే మోడల్లో కూడా ఇండోనేషియాలో కూడా ఒక ప్రదేశంలో. ఏపీ భూ యాజమాన్ల హక్కు చట్టానికి వ్యతిరేకంగా మహిళా న్యాయవాదులు ర్యాలీ చేపట్టారు. విశాఖ జిల్లా కోర్టు వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కు యాజమాన్ల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయవాది వజిపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టంతో ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. చట్టంలో ఉన్న లోపాలను గుర్తించి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే ఉందో ఏపీ టైటిలింగ్ యాక్ట్ అన్నది ఇంతవరకు సివిల్ కోర్టులో ఉండేటటువంటి వివాదాల్ని, ఏవైతే భూ సంబంధించినటువంటి కానీ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా సివిల్ కోర్టు ఇచ్చే తీర్పులకు ఆధారంగానే ల్యాండ్ టైటిల్ అన్నది వర్తింపచేస్తుంది. కానీ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం ఏంటంటే ఓన్లీ ఆఫీసర్స్, ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారో, కమిటీ ఎవరైతే ఉంటారో ఆ కమిటీ డిసైడ్ చేస్తుంది. ఆ కమిటీ డిసైడ్ చేసినటువంటి ఆస్తులు ఎవరికి డిసైడ్ చేస్తుంది? ఏ వ్యక్తుల మధ్య అయినా డిస్ప్యూట్ వస్తే ఇక్కడ సాక్ష్యాధారాలతో మనం కోర్టులో నిరూపించుకొని దాన్ని టైటిల్ అన్నది ఎంటైటిల్ చేసుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో, ఎవరైతే ఆఫీసర్స్ మేనేజ్ చేయగలరో వాళ్ళు దాన్ని ఎంటైటిల్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని న్యాయవాదులుగా మేమందరం కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకించడం. ఇది న్యాయవాదుల కోసం మాత్రం కాదు, ఇది ప్రజలకు నష్టమైనటువంటి చట్టం. ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా వారికి ఎవరికైనా మొగ్గు చూపించారంటే, ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్కి మొగ్గు చూపించారంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. అటువంటి చట్టాలు ఎప్పుడు కూడా ప్రజలకు నష్టం. కాబట్టి న్యాయవాదులుగా మాకున్నటువంటి బాధ్యత ఈరోజు చెప్పినటువంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే, ఏదైతే ఆర్టికల్ 300కి సంబంధించి ఉందో ఈ ల్యాండ్కి సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఒక గైడ్లైన్స్ కూడా ఉంది. వీళ్ళకి ఏ రకమైనటువంటి హక్కు లేదు, టైటిల్ డిసైడ్ చేసే హక్కు రెవెన్యూ అధికారులకు లేదు. కానీ ఈరోజు దాని అన్నింటినీ విస్మరించి, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని కూడా విస్మరించి, దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం తీసుకోలేనటువంటి ఒక నిర్ణయాన్ని ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ నాయకత్వం మాత్రమే తీసుకోవడం, ఇది దురదృష్టకరం. దీని మీద మరి పరిస్థితి చేయొచ్చు. ఒకవేళ పొరపాటు జరిగి ఉంటే ఆ పొరపాటుని సరిదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి, ప్రభుత్వానికి మేము అప్పీల్ చేస్తున్నాం. ఓకే, ఇది సరిదిద్దండి, ఇది తప్పు అని చెప్తున్నాం. ఆఖరికి ఇది హైకోర్టులో కూడా వేయటం జరిగింది. ఖచ్చితంగా హైకోర్టులో దీనికి ఇది అడ్డుపడుతుంది, దీని మీద ఇంజక్షన్ ఆర్డర్ వస్తుంది. అప్పీల్ చేసే లేకపోవడం అంటే ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ దీని మీద అడ్వకేట్స్కి దీని మీద ఒక అవగాహన ఉంది. ఇప్పుడు మీరు ప్రజలు ఏదైనా సరే ఇప్పుడు ఏది సివిల్ కోర్టుకు వస్తున్నారు, కానీ అదే ఎవరైతే అధికారి ఇచ్చే దాని మీద సివిల్ కోర్టులోకి రావడానికి ఉండదు, డైరెక్ట్ హైకోర్టే. హైకోర్టులో ఏమొస్తుంది, మనకి రిలీఫ్ వస్తుంది తప్ప అది ఎవరికి సంబంధించింది అన్నది పూర్తి స్థాయిలో విచారణ జరగదు హైకోర్టులో. అందుకనే దాని మీద హైకోర్టు కూడా చూస్తుంది. న్యాయవాదులు కానీ న్యాయమూర్తులు కానీ చట్టం పైన అవగాహన ఉన్నటువంటి వారు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో దీన్ని సబ్మిట్ చేస్తున్నారో ఆయన మీద పూర్తి స్థాయిగా తప్పకుండా కోర్టు అన్నది దీన్ని విచారణ చేస్తుంది. పేదవాడికి నష్టం కదా. ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఒక స్థలాన్ని ఎవరికో ఒకరికి ఒక పేరు రాసేశారు. దానిలో కూడా ఈ చట్టంలో లొసుగులు ఏంటంటే, ఒక 2 సంవత్సరాల వరకు దాని మీద ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు అనుకోండి, ఎవరు దాని మీద లేరు అనుకోండి. ఇప్పుడు మనం ఏదో ఊరు వెళ్తారు, కొంతమంది విదేశాలకు వెళ్తారు, కానీ ఆ రకంగా వీళ్ళకి తెలియలేదు అనుకోండి, అది ఎవరైనా పేరు రాయించుకున్నారా లేకపోతే ఏదైనా కబ్జా చేశారా అన్నది వాళ్ళకి తెలియకపోతే, వాళ్ళకి తెలిసినప్పుడు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళకి తెలిసినప్పుడు కోర్టుకు వస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే అవకాశం కూడా లేదు. మీకు ఎప్పుడైనా తెలిసిన తర్వాత 2 సంవత్సరాలు దాటితే మీరు అప్పీల్ చేసుకోవడానికి కానీ, లేదా రెవెన్యూ అథారిటీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా లేదు. అందువల్ల పూర్తి డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలంటే అది ఎంతమంది వెళ్ళగలుగుతారు? సామాన్యుడికి అది సాధ్యమేనా? అన్ని కేసులు హైకోర్టుకి వెళ్తే సామాన్యుడికి ఎక్కడ వెళ్ళగలుగుతాడు? ఇప్పుడున్న అడ్వకేట్స్ ఫీజులు కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి ఖర్చులే భరించలేనటువంటి పరిస్థితి. సివిల్ కోర్టులో ఉన్న నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటిది ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి? జ్యూరిస్డిక్షన్ అన్నది ఇంపార్టెంట్. ఎక్కడైతే ల్యాండ్ కానీ ఎక్కడైతే ఆ ఆస్తికి వివరాలు ఉంటాయి, ఆస్తికి సంబంధించి ఆ జ్యూరిస్డిక్షన్కే వస్తుంది.
దాన్నే ఇప్పటి వరకు నడుస్తున్నటువంటి సివిల్ కోర్టులు. కానీ ఇక్కడ అది కాకుండా పూర్తిగా డైరెక్ట్ హైకోర్టు లేదా అధికారులు ఇచ్చేయటం అన్నది అది చట్టవిరుద్ధం. ఆల్రెడీ దీనికి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారమే వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని మళ్ళీ పరిశీలి చేస్తారు. రాష్ట్ర ప్రగతికి మహిళల అభివృద్ధి సంక్షేమమే ప్రధానమని, కాబట్టే మహిళలకు అన్నింటి అగ్రస్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలకు అమలు చేశారని, మహిళలంతా ఏకతాటిపై నిలబడి ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్మోహన్ రెడ్డినే నిలుపుకోవాలని కాకినాడ ఎంపీ వైసీపీ పుట్టాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. గొల్లప్రోలు ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో 381 డ్వాక్రా సహాయక సంఘాలకు సంబంధించిన 3800 మంది సభ్యులకు నగర పంచాయతీ చైర్పర్సన్ గండ్రేటి మంగతాయార్ అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ ఆసరా రుణమాఫీ పథకం 4వ విడత కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ బంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ సత్యనారాయణ, వైసీపీ నేతలు పలువురు ప్రసంగించారు. అనంతరం పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, కాకినాడ ఎంపీ వైసీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడారు. ఈ సందర్భంగా డ్వాక్రా సహాయక సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా పథకంలో వర్తించిన సుమారు 3,64,00,000 రూపాయలకు చెందిన నమూనా చెక్కును ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండెం దొరబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మొగలి విమలా బాబ్జీ, నగర పంచాయతీ కౌన్సిలర్లు, జెడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనుబాబు, వైసీపీ నాయకులు మొగిలి అయ్యారావు, జ్యోతుల భీముడు, దాసం లోవబాబు, గండ్రేటి రాము, రావుల మాధవరావు, కొత్తెం దత్తుడు, అముజారి రాంబాబు, మార్పిడి రంగబాబు, బాలిపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా నేను మీ అందరితోటి కూడా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కూడా మీ ఇంటికి గడపకి తిరిగినప్పుడు కానీ ఒకసారి కాదు, ప్రతి ఎలక్షన్లకి కూడా గడపకి తిరిగే కార్యక్రమాలు 5 సంవత్సరాలు టైంలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కలిసినటువంటి సందర్భం. మీ కష్టాన్ని, మీ సమస్యల్ని కూడా అన్నింటినీ కూడా ఎవరైనా సరే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా ఎవరైనా రానటువంటి వారు ఉంటే వారికి చేరే విధంగా మీ అందరికీ చేసినటువంటి విధానం, ఈ ప్రాంతంలో ఇక్కడే పుట్టినటువంటి వ్యక్తిగా, మీ మనిషిగా ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో శాసనసభ్యుడిగా చేసిన తర్వాత ఎక్కడా కూడా త్రికరణ శుద్ధిగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి ఏ రకంగా చేశారో అవన్నీ కూడా త్రికరణ శుద్ధిగా కిందకి చేరవేస్తూ ఈ రోజు వరకు కూడా మీ యొక్క అభిమానాన్ని చూడగలిగినటువంటి వ్యక్తిగా, రాబోయే రోజుల్లో కూడా నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మీ అందరికీ కూడా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటాను అని చెప్పేసి వేదిక ద్వారా మీ అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా నేను ఉన్నాను అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఎవరు తీర్చారు? అక్క చెల్లెమ్మల తరఫున మన బాకీలని మనం ఇబ్బంది పడకూడదు, బాధపడకూడదు, మన గ్రూపులన్నీ పాడైపోయి నిర్వీర్యం అయిపోకూడదు, బ్యాంకుల దగ్గర మన పరువు పోకూడదు. డ్వాక్రా సంఘాలకు ఉన్నది ఒక్కటే, భారతదేశం మొత్తం మీద అందరికీ కూడా డ్వాక్రా సంఘాల్లో ముఖ్యంగా మన వైపు మన జిల్లాల్లో ఎక్కువ ఉన్నది డ్వాక్రా సంఘాలకు ఉన్నది ఏంటి? పరపతి. అవునా? ఒక రైతు, ఒక వ్యాపారస్తుడు, ఒక పెద్దవాళ్ళు పట్టుకెళ్ళి ఒక 10 ఎకరాలో ఒక ఇళ్ల స్థలమో ఇంటి దగ్గర బ్యాంక్ దగ్గర ఇస్తే 4 రోజులు 2 నెలలు తిప్పించుకుంటారు లోన్ శాంక్షన్ చేయడానికి. డ్వాక్రా సంఘం పట్టుకెళ్ళి పుస్తకం పెడితే ఎంత అయిందంటే టకటక కడతామా, నీకు 5 లక్షలు వచ్చేది వెళ్ళిపోమని మరుసటి రోజే బ్యాంకులో పడుతుంది. అవునా కదా? ఆ పరపతిని సంపాదించింది మహిళలు. కాబట్టి మన పరపతిని నిలబెట్టింది జగనన్న ప్రభుత్వం. ఇవి మనం ఆలోచించాలి. మీ సంఘాల సమావేశం పట్టుకోండి. సమావేశాల్లో ఈసారి ఇప్పుడు జరగబోయే మీకు ఈ నెల అయిపోతుంది జనవరి, రేపు ఫిబ్రవరి నెలలో మీరు వేసుకునే సమావేశంలో
మిగతా విషయాలు ఏం కాదు, మీ యొక్క జీవితాలకి సంబంధించిన విషయాలు మీరు చర్చించుకోవాలి. 2019కి ముందు ఏం జరిగేవి, 2019 తర్వాత ఏం జరుగుతున్నాయి, 2019కి ముందు ఎలా జరిగేవి, 2019 తర్వాత ఎలా జరుగుతుంది, 2019కి ముందు పేదవాడికి ఏ గౌరవం ఉండేది, 2019 తర్వాత పేదవాళ్ళకి ఏ గౌరవం వచ్చింది, 2019కి ముందు పథకాలు ఎలా ఏ తీరున ఎన్ని మాత్రమే ఇచ్చేవారు, 2019 తర్వాత ఎన్ని పథకాల సంఖ్యలు పెరిగే ఎలా పట్టుకొచ్చి ఇస్తున్నారు అనేది కూడా మనం అందరం బేరీ చేసుకోవాలి. చేసిన గవర్నీలు మన ఈరోజు లోపు 100% ప్రభుత్వం, అలాగే ఈ 4 విడతలుగా రుణాలు తీసుకున్నారో ఆ రుణాల ద్వారా పార్లమెంట్ సభ్యులు రుణాలు 4 విడతలుగా నగర పంచాయతీకి రావడం. పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బెండం దర్బార్ ఎల్లకంకో 4 గంటలు చెప్తాడు. అవునా అవునా కదా చెప్తాను. సగభాగం ఉన్నప్పటికీ కూడా వారికి ఏ విద్యలో అన్నింటిలో కూడా ముందుండగలిగాం. ఒక్కరు చెప్పండి అమ్మా, ఎవరు ఆశ్రయింది కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కూటమి అభ్యర్థులు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి జనసేన పార్టీ నాయకులు కొనతల రామకృష్ణ పిలుపునిచ్చారు. అనకాపల్లి పార్టీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అధ్యక్షతన ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులతో ఆత్మీయ సమావేశం జరిగింది. సమావేశంలో సందర్భంగా కొనతల మాట్లాడుతూ ఒక చక్కటి లక్ష్యంతో మన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. త్వరలో జరగబో పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించే దిశగా పాటుపడాలన్నారు. పంచకర్ల రమేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లవలసిన బాధ్యత ప్రతి జన సైనికలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర నాయకులు పాతసారథి, బొల్లిశెట్టి సత్య, పరుచూరి భాస్కర్రావు, గెడ్డం బుజ్జి, బోడపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, అలాగే ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం, అవినీతిపై రాజ్యం లేని పోరాటం, పర్యావరణాన్ని కాపాడే అభివృద్ధి ప్రస్థానం, ఈ 7 కూడా ఆయన పుణికిపుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు లేట్ అయినా సరే ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. చాలా మంది జాయిన్ అయ్యారు జనసేనలో. వాళ్ళలో 2 సిద్ధాంతాలు 3 సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ మొత్తం 7 సిద్ధాంతాల్లో ఉన్న ఏకైక వ్యక్తి ఈ కొనతల రామకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాను. అలాగే చాలా మంది పవన్ కళ్యాణ్ గారు కటౌట్లు పెట్టుకొని ఎదుగుతారు, పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు పెట్టుకొని ఎదుగుతారు, కానీ ఆయన స్వయం కృషి ఎదిగిన వ్యక్తి చిరంజీవి లాగా. ఆయన ఎదిగిన తర్వాత ఒక పార్టీకి గుర్తింపు వచ్చింది తప్ప, పార్టీకి ఖ్యాతి తెచ్చారు తప్ప, ఆయన వల్ల పార్టీకి ఖ్యాతి వచ్చింది, కానీ పార్టీల వల్ల ఆయనకి ఎప్పుడు ఖ్యాతి రాల. కాబట్టి ఆయన ఎప్పుడు దేని వెనకదలా బరగట్లేదు. ఆయన అనుకున్న నమ్మిన సిద్ధాంతాలు 7 సిద్ధాంతాల వెనకదల, అలాగే పర్యావరణం వెనకదల, ఉత్తరాంధ్ర అభివృద్ధి వెనకదల బరిగెట్టారు. ఆయన ఈరోజు మన పార్టీలోకి రావడం, మన పార్టీ ఇన్నాళ్ళు చూసింది, మన పార్టీ మీద ఆధారపడి ఎదుగుతున్న వాళ్ళు. ఇప్పుడు పార్టీకే ఆయన ఒక బలంగా కొనతల రామకృష్ణ గారు వచ్చారు. ఆయనకి హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను. ఎందుకంటే చాలా చెప్పాలి. రంగస్థలం సినిమా ఇప్పుడు ఇక్కడ ఇందా చెప్పారు సందీప్, అక్కడ భీమిల్లో వచ్చి ఆయన చెప్పడం, అక్కడ బొమ్మలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు బొమ్మలు పెట్టి ఏదో నాటకం ఆడటం అన్నీ చేశారు. రంగస్థలం సినిమాలో ఎలాగైతే ఆఖరి ప్రెసిడెంట్ కలుగులో దూరిపోతాడో అటువంటి పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డికి. సభాపతిగా చెప్తున్నా, జాబ్ కావాలి జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా
ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కొమ్ము కాస్తున్నారో వాళ్ళందరూ కలుగుల్లో దాక్కోవాల్సిన పరిస్థితి త్వరలో వస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒక రకంగా చెప్పాలి అంటే అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో మలుపు తిప్పిన సంఘటన కొడుకాల గారు జనసేనలో జాయిన్ అవ్వడం. ఇంతకెవరో మాట్లాడుతూ ఒక మాట అన్నారు, కొడుకాల గారు అర్జునుడు అని. నేను కొంత విభేదిస్తాను నాకు, ఎందుకంటే నేను ఆయన్ని భీష్ముడు అంటాను. కురుక్షేత్రంలో భీష్ముడికి, ఈ రాజకీయ క్షేత్రంలో భీష్ముడికి ఒక తేడా ఉంది. కురుక్షేత్రంలో భీష్ముడు అధర్మం వైపు ఉన్నాడు, కౌరవుల వైపు. ఆయన అడిగేటప్పుడు ఏం చెప్తాడు అంటే, నేను వాళ్ళ ఉప్పు తిన్నాను కాబట్టి వాళ్ళు చేసేది అధర్మమైనా సరే నేను వాళ్ళ వైపే ఉన్నాను అని అన్నాడు. కానీ ఈ రాజకీయ భీష్ముడు ధర్మం వైపు వచ్చాడు. 10 సంవత్సరాలు ఎదురు చూసి అది ఆ సారూప్యత వీళ్ళిద్దరికీ. అలాగే ఆయన విలువలు ఎటువంటివి అంటే, పవర్ లేకపోతే చాలా మంది రాజకీయ నాయకులు అసలు కాలు నిలవదు, ఒక తిన్నగా ఉండదు. మన రాష్ట్ర పురోభివృద్ధి సాధించాలన్నా, మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చి, పరిశ్రమలు వచ్చి, సర్వతోముఖాభివృద్ధిగా రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి నేను మద్దతు ఇవ్వడం జరిగింది. కలిసి పోరాటం చేద్దామనేసి వారితో కలిసి ప్రయాణించడానికి సిద్ధపడడం జరిగింది. దీనికి అందరూ కూడా నేను మీ గురించి త్యాగాలు చేయాలనో కష్టపడాలని చెప్పాల్సిన అవసరం లేదు. నాకంటే ముందు 10 సంవత్సరాల నుంచి మీరు చేస్తుంది అది కేవలం ఉడతా వ్యక్తిగా నేను కూడా మీతో ఉన్నానని చెప్పి అప్పుడు శ్రీరామచంద్రుడికి ఏ రకంగా ఉడతా తను వచ్చి సహాయం చేస్తుందో అట్లాగే నేను ఉంటాను. తప్పితే నా వల్ల కాదు, మీ అందరి వల్ల, మనందరి వల్ల జరిగే కార్యక్రమం ఇది. మనం వచ్చే ఎన్నికల్లో ఇంకోటి కూడా ఆలోచిస్తా ఉన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. మనకి ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో అవిటితో పాటు వాటి గురించి చర్చించుకుంటాం, చెప్తాం మీకు. ముందుగా మనం తీసుకోవాల్సింది 10 సంవత్సరాలు నిస్వార్థంగా ఏవైతే త్యాగాలు చేసి నిరంతరం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేనతో జన సైనికులుగా కొనసాగుతున్నారో మిమ్మల్ని ఒక నిర్దిష్టమైనటువంటి మార్గంలో నడిపించి మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి, మిమ్మల్ని నాయకులుగా చేయాలనేటువంటి తపనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. దానికి ఉదాహరణ నేను చూశారు. రిపబ్లిక్ డే రోజున ఏమైనా ఆయన సందేశం ఇచ్చారో చూశారు. ఆయన సందేశంతో ఒక సారాంశం, రేపు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారన్నది పక్కకు పెట్టండి, వారికంటే ముందు జన సైనికులకి నాయకులు చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు మిత్రపక్షంతో కొత్త ఏర్పడేటప్పుడు ముందుగా మన జన సైనికుల భవిష్యత్తు నిర్ణయించి తర్వాత ఎమ్మెల్యే ఎంపీలు నిర్ణయించాలి. దానికి వారు చేసేది ఏంటంటే గ్రామ స్థాయి నుంచి ఏవైతే పంచాయతీలు ఉన్నాయో పంచాయతీ స్థాయి, పంచాయతీలు, వార్డు మెంబర్లు, అదేవిధంగా జడ్పీటీసీలు సుమారుగా మన రాష్ట్రంలో 640 జడ్పీటీసీలు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎంపీటీసీలు సుమారు 10,060-70 ఉన్నాయి. అదేవిధంగా మనకి మున్సిపాలిటీ చూస్తే సుమారు 1820 మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నారు, 725 కార్పొరేటర్స్ ఉన్నారు. అదేవిధంగా మనకి నగర పంచాయతీస్ ఏవైతే 548 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా కింద స్థాయి నుంచి ఎమ్మెల్సీలు వచ్చే ఎమ్మెల్సీలోనూ వచ్చే రాజ్యసభ సభ్యత్వాల్లోనూ అన్నింటిలోనూ కూడా మన జైన్ సైనికులకి 30% వాటా ఉండాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నాయి. ఈ 10,000 ఎంపీటీసీలు అయితే అందులో 3,000 మంది ఎంపీటీసీలు మనం పోటీ చేసే అవకాశం వస్తుంది. అంటే ఆయన ఎంత దూరదృష్టితో వచ్చే కార్యక్రమం జరుగుతుందో ముందు అది ప్రకటించాక ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నది తర్వాత వస్తుంది. ఎందుకంటే 30% కంపల్సరీ ఉండి తీరాలి. ఎందుకంటే మీకు త్యాగానికి అనుగుణంగా వారి ఆలోచన విధానం కింద గ్రామ స్థాయి నుంచి కూడా అమలు జరగాలంటే మన పంచాయతీ, వార్డు మెంబర్ నుంచి మీద రాజ్యసభ వరకు మన పార్టీకి సంబంధించిన జన సైనికులు ఉన్నప్పుడే అది న్యాయం జరుగుతుంది. కాబట్టి 30% తప్పనిసరిగా ఉండాలనేది మేమైతే గౌరవమైంది. మీరేమి అడగరు. కొనసాగని రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున పెద్ద ఎత్తున
బహిరంగ సభలతో పరిచయ కార్యక్రమం కానీ, రాబోయే ఎలక్షన్లో ఇక్కడ ఎవరికి సీట్ వచ్చినా వారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మోటివేషన్ కానీ, జిల్లాలో అన్ని ప్రాంతంలో కూడా కొనతాల గారి వర్గం, కొనతాల గారి అభిమానులు, కొనతాల గారి నాయకత్వాన్ని నచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ మోటివేషన్ చేసుకుంటూ జాయినింగ్లు చేసుకునే కార్యక్రమం ఈ వారం 10 రోజుల్లో స్టార్ట్ అవబోతుంది అని చెప్పడం కోసమే ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరచడం జరిగింది. పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో మరి నేను అధ్యక్షుడైన తర్వాత మీ నియోజకవర్గాల్లో తీసుకొచ్చి ఊరేగించి ఒక ఉత్సవంలాగా ముందు కాల్చి పెద్ద ఎత్తున ఎలాంటి కార్యక్రమాలు మనం చేసుకున్నామో, కొనతాల గారిని కూడా మనం అలా గౌరవించుకుని పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల్లో మేము మీటింగ్ పెట్టుకోవాలి అని చెప్పి, దానికి మీరందరూ కూడా సిద్ధం కావాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఎందుకంటే కొనతాల రామకృష్ణ గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి ఆయన. ఎందుకంటే ఆయన ఎంతో మంది నాయకుల్ని ఓ రోల్ మోడల్ లాగా తయారు చేసి, నాయకత్వం అంటే కొనతాల గారి లాగా ఉండాలి, నాయకుడు అంటే కొనతాల గారి లాగా ఎదగాలి అనే విధంగా ఈ ఉత్తరాంధ్రలో అనేక మందిని ఆయన తయారు చేశారు. మరి ఇక్కడున్న ఎవరు కూడా ఇంతకు ముందు పోటీ అయితే చేశారేమో కానీ మనం అధికారంలో లేని వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళు. వాళ్ళందరికీ కూడా రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు ఇక్కడున్న చాలా మందికి టికెట్లు రావాలి అని, వారి గెలుపుకి వారి తోడ్పాటు, వారి సహకారం ఎంతైనా ఉండాలని చెప్పి నేను కోరుతూ, వీళ్ళందరూ కూడా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ పరిధిలో గల వివిధ వార్డుల నందు కార్పొరేషన్ నిధులతో నిర్మించ తలపెట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ స్థానిక నాయకులతో కలిసి హాజరై పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తామిచ్చిన అన్ని హామీలను నెరవేర్చామన్నారు. త్వరలోనే అక్కడక్కడ అరకొరగా మిగిలిన సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు అజయ్ రాజ్, మెంటు మహేష్, చిక్కాల సతీష్, కొండబాబు, రాంబాబు, బిఎస్ విజయలక్ష్మి, సన్నిబాబు, మూర్తి, స్వామి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఇవాళ 97వ వార్డుకి సంబంధించి సుమారుగా 2,30,00,000 రూపాయలు విలువ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. అన్ని ప్రాంతాలని కూడా సమానంగా ఇవాళ అభివృద్ధి చేస్తూ ముఖ్యంగా 97వ వార్డుకి సంబంధించి అత్యధిక నిధులు కేటాయించడం కూడా జరిగింది. మరి ముఖ్యంగా సప్తగిరి నగర్కి సంబంధించి ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం అయినటువంటి సప్తగిరి నగర్కి సంబంధించి 50 లక్షల రూపాయలు, అంటే ఒక 20,000 తక్కువ 50 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇంటర్నల్ బీటీ రోడ్స్ అన్నింటికి కూడా శంకుస్థాపన కూడా చేసుకున్నాం. ఖచ్చితంగా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళకి ఈ ప్రభుత్వం పనిచేస్తుందనేటువంటి సందర్భం చాలా సందర్భాల్లో నేను చెప్పాను ఈ విషయాన్ని. ఒక పక్క రూరల్ ప్రాంతంలో కానీ మన అర్బన్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా ఏదైతే ఉందో సుజాత నగర్ బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం, ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, ఇక్కడ వీళ్ళకి సంక్షేమ కార్యక్రమాల లబ్ధి తక్కువ ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనుకునే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని 97వ వార్డుని ఎక్కువగా అభివృద్ధి చేసుకోవడానికి అత్యధిక నిధులు కేటాయిస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ శ్రీమతి సత్యవతమ్మ ప్రత్యేక చొరవతో మరియు స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర పరిశ్రమలు మరియు పెట్టుబడుల శాఖ మార్చిలు గుడివాడ అమర్నాథ్ సహాయ సహకారాలతో అనకాపల్లిలో గల బొజ్జన్న కొండ 7.5 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బొజ్జన్న కొండకు లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసేందుకు ట్రయల్ రన్ కొరకు బ్రెజిల్ దేశానికి చెందిన ప్రముఖ సంస్థ వారు నిర్వహించడం జరుగుతుంది. అక్కడ వచ్చిన ప్రేక్షకులు చూసే విధంగా బొజ్జన్న కొండను విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొంటారు. 25/5/2023 గౌరవ మంత్రివర్యులు అమర్నాథ్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యురాలుగా నేను, అధికారులందరూ కూడా PMFME ప్రధానమంత్రి ఫార్ములేషన్ ఆఫ్ మైక్రో ఎంటర్ప్రైనర్స్ అన్న ఒక ప్రాజెక్టులో భాగంగా 3.7 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో మనం ఒక ఇంక్యుబేషన్ సెంటర్కి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. సో ఆ రోజు మనం అసలు దీని తాలూకా ఉద్దేశం ఏంటి, మనం ఏ అంశాలను ఇందులో ఇంక్లూడ్ చేశామని కూడా ఆ రోజు విపులంగా కూడా వివరించడం జరిగింది. మరి ఈరోజు ఒక్కసారి అది పూర్తి కావస్తున్న నేపథ్యంలో, దాని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకసారి దాన్ని విజిట్ చేయడానికి ఈరోజు ఈ ప్రాంగణానికి, RARS ప్రాంగణానికి రావడం జరిగింది.
మరి దీని అధినేత అయినటువంటి మరి ముఖ్యంగా ఎవరి ప్రోత్సాహంతో అయితే ఈ ప్రాజెక్ట్ అంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిందో, అంత ఫాస్ట్గా పూర్తయిందో మరి ఏడిఆర్ జగన్నాథరావు గారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే డాక్టర్ ఆదిలక్ష్మి గారికి, ఎస్విడిఎస్ అధినేత జోగినాయుడు గారికి, వేదిక ముందున్న అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనిలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి జాగరీ నుంచి ఉప ఉత్పత్తులు. అయితే మనం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి ప్రత్యేకంగా మనం ఒక పర్మిషన్ తీసుకుని షుగర్ కేన్ నుంచి బెల్లం ఉప ఉత్పత్తులు తయారు చేసే మిషనరీ ఇంచుమించుగా మేజర్ పార్ట్ ఇంచుమించు 1.3 crores ఆ యూనిట్కి మనకి ఎస్టిమేటెడ్ కాస్ట్. అట్లాగే ఒక 25 లక్షలు మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్కి, ఒక 20 లక్షలు పనస జాక్ ఫ్రూట్ ఉత్పత్తులకి కూడా ఈరోజు ఒక మిషనరీ ఇవాళ రావడం జరుగుతుంది. వాళ్ళ టెండర్ కూడా ఫైనల్ అవుతుంది. సో దానివలన ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్న చెరుకు పండించే రైతులందరూ కూడా వారు కూడా భవిష్యత్తులో వారు కానీ వారి పిల్లలు కానీ ఎవరైనా ఉన్నత చదువులు చదువుకొని వేరే చోటకి వెళ్ళలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఎవరైనా సరే ప్రభుత్వ సహాయం తీసుకొని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ప్రాంతంలోనే ఎవరైతే ఆ పంటలు పండిస్తారో ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీని స్థాపించడానికి ఈ ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ట్రైనింగ్తో పాటుగా ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళకి బ్యాంకర్స్ కూడా లోన్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తారు. న్యూట్రిషన్ పరంగా కూడా మనకి తెలుసు, పంచదార కంటే బెల్లం అనేది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని వైద్యశాస్త్రం కూడా చెప్తుంది. అందులో ఐరన్ కంటెంట్ కానీ, మెగ్నీషియం కానీ, దానిలో ఉన్న వాటర్ కానీ ఇవన్నీ కూడా శరీరానికి ముఖ్యంగా హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి బెల్లం దానికి సంబంధించిన ఉత్పత్తులు ఎంతో ఉపయోగపడతాయి. అట్లాగే మనకి ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ప్రకటించారు మనకి 2023-24 సంవత్సరాన్ని. సో ఆ మిల్లెట్స్ని మనం ఆహారంలో ఒక భాగంగా తీసుకొని వైట్ రైస్ని తగ్గించి, ఎందుకంటే షుగర్ ఇండెక్స్లో అంటే మనకి షుగర్ పేషెంట్లు అత్యధికంగా ఉన్న దేశాలలో ప్రపంచంలోనే ఈరోజు భారతదేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రధాన ఆహారం ఎప్పుడు కూడా అటు గోధుమలు కానీ రైస్ కానీ, సో రెండు కూడా కార్బోహైడ్రేట్ కంప్లీట్గా కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ శాతం రిలేటివ్గా గోధుమలు, అది కూడా మెలియాపుట్టి మండల కేంద్రంలో ఇచ్చిన మాటను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ వరుసగా 4వ ఏడాది వైఎస్ఆర్ ఆసరా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకి బాసటగా మన జగనన్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చితికిపోయిన 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ 4వ విడతగా 6,394.83 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్న జగనన్న ప్రభుత్వం జనవరి 23 నుండి 2 వారాల పాటు జరిగే ఆసరా కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఉరవకొండలో నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి డ్వాక్రా మహిళలతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఏకకంఠంతో మరి ఒక మంచితనంతో పరిపాలించిన మహానాయకుడు మన జగనానికి మళ్ళీ 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 ముఖ్యమంత్రి చేసే బాధ్యత మనందరం తీసుకోవాలని మీ అందరు కూడా మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ ఆసరా కార్యక్రమం ఈరోజు 4వ విడత మన మిలియాపుట్టిలో జరుగుతున్న సందర్భంగా గత 4 విడతలుగా చూసుకుంటే 1000 సంఘాలు మరి అలానే 11,000 పైన సభ్యులు, మరి ఈరోజు అందుతున్నటువంటిది 6 కోట్ల వరకు రూపాయలు. మరి ఈ 4 విడతల్లో మనందరికీ చేరినటువంటి డబ్బు 24 కోట్లు. ఒక్క రూపాయి అవినీతి ఇచ్చిన జగనన్న మన భగవంతుడిచ్చిన అన్నదమ్ముడు, మనకు భగవంతుడిచ్చిన అన్నదమ్ముడు, మనకు భగవంతుడిచ్చిన బిడ్డ. మరి మనమంతా ఆడపిల్లలు, మనకి ఎన్నో కష్టాలు, చిన్నప్పటి నుంచి కన్నవారింట్లో అన్నదమ్ములను ముందుంచాలనేటువంటి ఒక మొహమాటం. మరి అత్తవారింటికి వచ్చిన తర్వాత మంచి పేరు సంపాదించుకోవాలని, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని ఎప్పుడు కూడా ఒక అడుగు వెనక్కి వేసుకుంటూ పస్తులు ఉంటాం. కానీ కుటుంబంలో మరి అందరి భర్తకు కానీ అత్త మామకు కానీ మరి కడుపును పెట్టిన బిడ్డకు కానీ ముందుంచాలని ఎప్పుడు కూడా వెనక్కుంటాం. మరి అలాంటి మన ఆడబిడ్డల మనోభావాలు తెలిసి మనకుండే కష్టాలు తీర్చాలి, నా అక్క చెల్లెళ్ళకి న్యాయం చేయాలి అని ఈరోజు జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన,
అగ్రకులాల్లో. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం వాటర్ ట్యాంక్ వద్ద ధర్మల బూడిద కలిసే ప్రాంతాన్ని టీడీపీ కౌన్సిలర్లు నాయకులతో కలిసి పరిశీలించిన దేవినేని ఉమామహేశ్వరరావు, కౌన్సిలర్లు శ్రీలక్ష్మి చుట్టుకుదురు శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు రామినేని రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాలతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, మంత్రి జోగి రమేష్, ఎంపీ కేశనేని నాని ఆటలాడుతున్నారని, ధర్మల్ బూడిద రవాణాతో వైసీపీ దొంగలు పందికొక్కులు కోట్లు దోచేస్తున్నారని, వీటీపీఎస్ యాజమాన్యం ఇస్తున్న డబ్బులకు కక్కుర్తిపడి ఎమ్మెల్యే వసంత, మంత్రి అనుచరులు దాసోహమయ్యారని, బూడిద దోపిడీ ఆగే వరకు ప్రత్యక్షంగా ఆందోళనకు దిగుతామన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, మున్సిపాలిటీ టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నోరు తెరవల, మంత్రి జోగి రమేష్ నోరు తెరవల, ప్రోటోకాల్ ఎంపీ కేశనేని అని దూకి వైసీపీలో చేరి మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నాడు. సిగ్గుండాలయ్యా, నువ్వు ఒక ఎంపీ, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక మంత్రి. ఏడవటానికి మీరు అంతా పదవులు. ఎందుకు ఏడవటానికి మీకు పదవులు? మమ్మల్ని నెట్టానికా? ఎవడారోగ్యాలతో తాకట్టు పెడతారా? ఎవరు ఊపిరితిత్తులు పోతున్నాయి, ఎవరు గుండెలు ఆగుతున్నాయి, అనారోగ్యం పాలు చేస్తారా? తాగే నీళ్ళని ఇంత దుర్మార్గం చేస్తారా? మళ్ళీ పోలీసులు కాపులానా? మేము ఎక్కడికి వెళ్తే అక్కడ పోలీసులా? సిగ్గుండాలి మీకు. ప్రత్యక్ష ఆందోళన దిగుతున్నాం. ఈ బూడిద దోపిడీ ఆపండి. ఈ బూడిదనే డ్రైనేజీల్లో బూడిద, ఊరంతా బూడిద. ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణం చేశారు. ఇబ్రహీంపట్నం పేరుని బూడిద పట్టణం చేశారు. ఈ బూడిద పట్టణం చేసిన ఘనత మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ఎంపీ కేశనేని అని ఈ దొంగలంతా కలిసి, తోడు దొంగలు అందరూ ఒకరికొకరు దొంగలంతా ఇవాళ ఒక పార్టీలో చేరి ఈ దుర్మార్గంలో ఫిల్టర్ చేసే కేంద్రం దగ్గర. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం మేలేశ్వరంలో ఈ సందర్భంగా మూది నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభారాజు ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలకు తీరని అన్యాయం చేశారని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అయితే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు అయ్యేవని, బీసీలందరూ టీడీపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఏలేశ్వరం నగర పంచాయతీతో పాటు మండల పరిధిలో ఉన్న బీసీ సోదరులు అందరూ ఈ సమావేశానికి హాజరవ్వాలని కోరారు. దనేకుల వీరభద్రారావు, ఓంనుము మంగ వైభోగుల సుబ్బారావు, బెల్లాని శ్రీను, పతివాడ రామకృష్ణ, కోరడ కృష్ణ, జొన్నాడ వీరబాబు, శంకాని బాబ్జీ, నీలి త్రిమూర్తులు, దేముడు, సామంతుల రాంబాబు, తేలు నాగరాజు, తేలు రాజు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గౌరవ ఏలేశ్వరం నగర పంచాయతీ, అలాగే రూరల్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు అయినటువంటి మా గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపు మేరకు చలో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా చేయాలని చెప్పి తలంపుతోటి మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఏలేశ్వరం పట్టణంలోని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు నిమిత్తం కూడా రేపు అంటే ఎల్లుండి బుధవారం అనగా 31వ తారీఖున మరి ఏలేశ్వరం పట్టణంలోని లింగంపతి రోడ్లో గల ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఈ జయహో బీసీ అనే కార్యక్రమాన్ని మన గౌరవనీయురాలు, మా సోదరి అయినటువంటి మా ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభారాజు గారు మరి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి మరి మా జిల్లా నాయకులైనటువంటి గౌరవనీయులు జిల్లా ప్రెసిడెంట్ గారు మరి పైలా సాంబశివరావు ఆధ్వర్యంలో, అలాగే మా ఏలేశ్వరం మండలం, అలాగే ఏలేశ్వరం నగర పంచాయతీకి సంబంధించినటువంటి బీసీ సోదరిమణులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి దిగ్విజయంగా మరి భారీ ఎత్తున ఈ కార్యక్రమం జరిపించే విధంగా తోడ్పాటును అందించగలరని చెప్పి మేము కోరుచున్నామండి. ఎందుచేతనంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఈ గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిపక్ష పాత్ర వహించడం, అలాగే ఈ ప్రభుత్వం ఏవైతే ఉందో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలను ఈ 5 సంవత్సరాలు కూడా అణగదొక్కే ప్రయత్నం అంటూ చేస్తూ వస్తుంది. ఎందుచేతనంటే మరి ఆయన పెట్టిన స్కీములన్నీ కూడా సుమారుగా 30 పథకాలను బీసీలకు వ్యతిరేకంగా తీసివేయడం జరిగిందండి. మరి ఆయన సంక్షేమ పథకాలను అందిస్తాను, ప్రజలందరినీ బాగా చూస్తాను, మా బీసీలు, మా ఎస్సీలు, మా ఎస్టీలు అని ఎప్పుడు నినాదాలు చేస్తూ ఉంటాడు ఈ ముఖ్యమంత్రి గారు. మరి ఏ రోజున కూడా బీసీలు పట్టించుకుని పాపన పోలేదండి. బీసీలకు వెన్నుముఖంగా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అన్న ఎన్టీ రామారావు గారు సుమారుగా 1982 సంవత్సరం 83 సంవత్సరంలోని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఏర్పడి ఎంతోమంది బీసీలకి, ఎస్సీ ఎస్టీలు కూడా మరి ఆయన ఎన్నో రకమైన పదవులు, ఎమ్మెల్యే పదవులు కానివ్వండి, అలాగే జిల్లా పరిషత్ పదవులు కానివ్వండి, మండల పదవులు కానివ్వండి,
ఎన్నో ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఎన్టీ రామారావు కానీ దక్కిందని చెప్పి ఈ సభాపూర్వకం మరి మీకు తెలియజేస్తున్నానండి. మరి ఈ రోజున మరి మేము అందరం కూడా ఎందుకు నష్టపోయామంటే ఈ 5 సంవత్సరాల్లో చాలా విధంగా కూడా బాధలు వ్యక్తం చేస్తూ కష్టాలు పడుతున్నాం బీసీలు అందరం కూడా. ఎందుకంటే మహిళలకు అన్యాయం జరిగింది, అలాగే పెద్దలకు అన్యాయం జరిగింది, పిల్లలకు అన్యాయం జరిగింది. ఏం చేశారండి బీసీలకి అని చెప్పి ఉద్యోగాలు లేవు, బీసీ ఒకరు ఖాళీగా ఉన్నారు. అలాగే బీసీ కులాలు అన్నటువంటి చాలా కులాలు వృత్తి చేసుకునేటువంటి కులాలు కూడా చాలా ఉన్నాయి బీసీలో. సుమారుగా 136 కులాలు ఉన్న బీసీ కులాల్లో కూడా నాయి బ్రాహ్మణులు అవ్వచ్చు, రజకులు అవ్వచ్చు, విశ్వబ్రాహ్మణులు అవ్వచ్చు, అలాగే కొలిగీత కార్మికులు అవ్వచ్చు. ఇలాంటి కార్మికులందరూ కూడా ఉపాధులు లేకుండా మరి ఈ రోజు ఏదో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి మభ్య పెట్టి సుమారు ఆశ చూపే విధంగా చేస్తున్నారు తప్ప సుమారు కరెంటు బిల్లు పెంచి వీళ్ళు ఇచ్చిన 10 రూపాయలు అయితే 100 రూపాయలు ప్రజలతో రోజులు చేసే పరిస్థితి అయితే మాత్రం ఈరోజు ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నారండి. భారతదేశంలోనే వెనుకబడిన పరిస్థితి ఉందంటే మరి మన ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్పి మొట్టమొదటిసారి చెప్పుకునే పరిస్థితి మరి ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు లోటు ఖచ్చితంగా కనబడుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. బీసీలు అందరం కూడా మరి ఏలేశ్వరం నగర పంచాయతీలోని ఈ రోజు మా బీసీలు అందరూ కూడా ముక్తకంఠంతో రేపు జైహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. దానికి మా నాయకులు ఎవరైతే ఉన్నారో మా ప్రతిపక్ష నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా సోదరిమణి శ్రీమతి దొరుపుడు సత్యపాలరాజు గారి ఆధ్వర్యంలో బీసీలు అందరూ కూడా మా మండలం రీత్యా నగర పంచాయతీ రీత్యా కూడా కలిసి వచ్చి కథలు వచ్చి మహిళలతోటి అలాగే పెద్దలతోటి పిల్లలతోటి నాయకులు అభిమానులు అందరితోటి కూడా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని చెప్పి మీ పిలుపునివ్వడం జరుగుతుందండి. నాతవరం ఎంపీడీఓ సమావేశ మందిరంలో జలజీవనం మిషన్ పై ఏఈ రాజేష్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ జల సంఘం కమ్యూనిటీ కాంట్రాక్ట్ వ్యవస్థలో పనుల నిర్వహణ కొరకు నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆదేశాల మేరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని ఏఈ రాజేష్ అన్నారు. ఎంపీడీఓ హనుమంతరావు ఈ శిక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమాలకు సచివాలయ సిబ్బందితో పాటు పంచాయతీ కార్యదర్శులు, వర్క్ ఇన్స్పెక్టర్ రామకృష్ణతో పాటు ఆయా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. అవన్నీ కూడా మళ్ళీ టెండర్లు పిలిచి వాళ్ళ చేత చేయిస్తాం. ఏవైతే పైప్ లైన్లు, ఎఫ్ఎస్టీలు అంటే ఇంటింటి కుళాయిలు ఇవ్వాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి కేవలం ఓన్లీ ఈ జల సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత చేయించడానికి మనం పార్ట్ ఏ పార్ట్ బి కింద చేయించడం జరుగుతుంది. సో ఇవి మనకి మెయిన్ స్కోప్. అంటే ఇది మనం చేయాల్సినవి. పార్ట్ ఏ అంటే పార్ట్ బి అంటే అర్థమైందా? పార్ట్ బి అంటే ఏంటి, పార్ట్ బి అంటే ఏంటి? ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ అంటే ఆడవాళ్ళకి కొంచెం బాగా ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి ఊళ్ళో ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది. తర్వాత ఓపెన్ అంటే మనం చేసే ప్రతి పని కూడా విలేజ్లో అందరికీ తెలుస్తుంది. అంటే కాంట్రాక్టర్ వచ్చాడు, అది ఏదో మోసం చేసేస్తున్నాడు, పైప్ లైన్లు వేసేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అని అవగాహన జనాలకు ఉంటుంది ఊళ్ళో. సో మన వాళ్ళే చేస్తున్నారు, మనం బాగా చేస్తున్నారు, మన కోసం చేస్తున్నారని అది వాళ్ళకి ఉంటుంది. మనకి ఇప్పుడు వరకు ఏమైందంటే కొన్ని వర్కులు టెండర్ పిలిచాం, టెండర్ పిలిచిన వాళ్ళు వర్కులకు వచ్చారు. సో టెండర్ పిలిచిన తర్వాత వర్కులు టేక్అవుట్ చేస్తాం. కొన్ని వర్కులకి ఎవరో టెండర్ రాలేదు. సో టెండర్కి ఎవరికి వేయకపోవడం వల్ల గవర్నమెంట్ ఏంటంటే డెసిషన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కూడా గ్యాంట్ క్లోజ్ చేస్తామని చెప్పడంతో కమ్యూనిటీ కాంట్రాక్ట్ సిస్టమ్ అని చెప్పి ఒక కొత్త టర్మ్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే యాక్చువల్గా ఇది మనకు ఆల్రెడీ పార్ట్ టర్మే. నాడు నేడులో ఎలాగైతే టీచర్ పేరెంట్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా నాడు నేడులో స్కూల్లో ఎలా వర్కౌట్ చేశారు, అక్కడ వర్కులు టేకప్ ఎలా చేశారు అనేది చూసాం. సో అది సక్సెస్ అయింది కాబట్టి అది బేస్ చేసుకొని ఇక్కడ మనకు కూడా జలజీవన్ మిషన్లో అలాగే గ్రామ జల సంఘాలు అని చెప్పి ఒక కమిటీలు ఏర్పాటు చేశారు. మనకి మొత్తం 41 కమిటీలు కావాలి ఓన్లీ విలేజ్లో టేకప్ చేసే లేఅవుట్లో కాకుండా. సో దాంట్లోకి 39 వర్కుల వరకు కమిటీలు ఓపెన్ చేశారు. ఓపెన్ అయిన కమిటీ ఏంటంటే సీతారాంపురం, సాయినగరం అంటే చెమచెంట్లోకి వస్తుంది, సీతారాంపురం చెర్లోపాలెం పంచాయతీ. సో ఈ 2 కమిటీలు ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు కమిటీ ఓపెన్ అయ్యాయి కాబట్టి వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళ రోల్స్ ఏంటి, అంటే వాళ్ళు ఎవరేం చేయాలి, అంటే కమిటీలో మనకున్న మెంబర్స్ ఎవరు, అదేవిధంగా ఈ కమిటీస్ కాంట్రాక్ట్ కమ్యూనిటీ సిస్టంలో పైనుంచి ఏ కమిటీస్ ఉన్నాయి, కింద వరకు ఎలా వర్క్ అవుతుంది, ఎవరు పార్టిసిపేషన్ ఎంత అనేది ఒక ఇన్ డీటెయిల్గా మన అందరికీ చెప్పాలని చెప్పి దీనికోసం మనకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవాళ కండక్ట్ చేస్తాం. అన్ఫార్చునేట్గా ఏమైందంటే మన కొంచెం ఐకేపీ స్టాఫ్ అదే వెలుగు వాళ్ళు కొంచెం ఇబ్బంది, వాళ్ళు ఏదో వాళ్ళ ధర్నాస్థలి దీక్షపై గ్రీవెన్ కు తరలి వెళ్లిన నాయకులు అఖిలపక్షం నాయకులు దువ్వ శేషబాబ్జీ, తిరుమల శెట్టి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ లిబరేషన్, రివాల్యూషన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, కాంగ్రెస్, బీజేపీ, తెదేపా, బీఎస్పీ, జనసేన పార్టీ, సిఐటియు, టిఎన్టియు, సిఐఎన్ మరియు టియుసి, ఐద్వా, ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర పెన్షనర్స్ సంఘం, బీసీ, దళిత సంఘాల నాయకులు, ప్రముఖ నాయకులు, న్యాయవాదులు తరలి వెళ్లారు. కాకినాడ
కాకినాడ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి ధర్నా స్థలిని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పుడు అప్పటి ఆర్డీఓ గారు అన్ని రాజకీయ పార్టీల్ని పిలవకుండా ఏకపక్షంగా మార్పు చేసినటువంటి ధర్నా స్థలి వలన అనేక ఇబ్బందులు, అసౌకర్యాలు, అభ్యంతరాలు ఏర్పడినటువంటి కాలం 2 సంవత్సరాలు గడిచింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో అఖిలపక్షంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి మరి కాకినాడ జిల్లాగా ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా కలవడం అనేటువంటి కార్యక్రమాలు కొనసాగాయి. సముచితంగా జరిగినప్పటికీ కూడా సమన్వయంతో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈ ధర్నా చౌక్ ఇక్కడ మున్సిపల్ పార్కు లోపల ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి వల్ల ఈ రోడ్డు గందరగోళంగా తయారైంది. కాబట్టి రాజకీయ పార్టీల అభ్యంతరాలు మీరు తీసుకుని కలెక్టర్ గారు, ఎస్పీ గారు సమన్వయంతో సముచితంగా ఈ ధర్నా స్థలిని ప్రజా ప్రయోజనార్థంగా ఏర్పాటు చేయడానికి శాశ్వత నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీల యొక్క మద్దతుతో ఇక్కడ 4 రోజులుగా నిరాహార దీక్ష చేసినటువంటి క్రమంలో ఈ రోజున అఖిలపక్షం డెలిగేట్ బృందం కలెక్టర్ గారిని కలిసి నేరుగా విన్నవించిన తర్వాత ఆమె ఎస్పీ గారితో మాట్లాడి ఇక్కడికి ఆర్టీఓ కిషోర్ గారిని, డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి గారిని పంపించి 4వ తేదీన సాయంత్రం 5 గంటలకి 5వ తేదీన సాయంత్రం 4 గంటలకి అఖిలపక్షంతో సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు సమన్వయంతో ఒక సముచిత నిర్ణయాన్ని ధర్నా స్థలి ఏర్పాటు విషయమై తీసుకోవడం జరుగుతుందని హామీ ఇస్తూ వారి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దీక్ష విరమణ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, మాల మహానాడు, మాదిగ దండోరా, అదేవిధంగా రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్, జనసేన, అదేవిధంగా ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, బిఎస్పీ, ఆర్పిఐ, అన్ని వామపక్ష పార్టీలు కూడా ఈ దీక్షా శిబిరం దగ్గరికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారందరికీ కూడా మన కాకినాడ నగర ప్రజలందరి తరఫున కృతజ్ఞత అంజలి ఘటిస్తున్నాం. కొయ్యూరు అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కాకరపాడు సెంటర్లో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు, అతని ముఖ్య అనుచరుడు, గిరిజన సమరయోధుడు, స్వతంత్ర అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా తొలి పార్లమెంట్ సభ్యుడు గం మల్లదొర విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అయితే జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను స్థానిక తహసీల్దార్ తిరుమలరావు, తెదేపా యువనేత కొట్టుగుల్లి సుబ్బారావు, కాకరపాడు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సూరిబాబు, అల్లూరి సంఘ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రారావు, రాష్ట్ర అధ్యక్షుడు పివి సత్యనారాయణరావు తదితరులు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గంగాభవాని, అల్లూరు యువజన సంఘం సభ్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, విఆర్ఓ మరియు మరియమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు. అల్లూరి యువజన సంఘం అధ్యక్షులు, అలాగే ఈ అల్లూరి యువజన సంఘం కమిటీ సభ్యులు, వేదికను అలంకరించినటువంటి తహసీల్దార్ గారు, మిగతా పెద్దలు, అలాగే ఈ సమావేశంలో ఆశీనులైనటువంటి మీడియా మిత్రులు, స్థానిక వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా కళాశాల నుంచి చేసిన విద్యార్థులు కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండమాన్ జైల్లో నేను వెళ్ళాను. అండమాన్ జైల్లో ఆయన ఏ సెల్లో ఉన్నారో ఆ సెల్లో కూడా నేను తిలకించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏవైతే సూచించి అయిన తర్వాత నాకు ఆయన చనిపోయేంత వరకు 1969 వరకు నాకు తెలుసు. ఎందుకంటే మల్లుగారు అనేవాడు నన్ను ఎత్తుకు తిప్పాడు. రాజమండ్రితో ముడిపడిన వివాహం కంటి ఆపరేషన్ చేయించుకున్నాడు. 1960లో రాజమండ్రిలో అతనికి సన్మానం చేశారు. 66లో కంటి ఆపరేషన్ చేశారు. స్వాతంత్ర సమరయోధుడు సీతారామరాజు గారు, మల్లుదొర గారు, గంటన్న దొర గారు వాళ్ళు చేసిన సేవలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి మనం చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. వాళ్ళ కృషి చాలా హెవీగా చేశారు ఆ రోజుల్లో. వాళ్ళ కృషి ఫలితమే ఈ రోజు మనం ఫ్రీగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో తిరగలుగుతున్నాం. మరి ఈ యొక్క చక్కటి మరి అలాంటి కృషి చేశారు కాబట్టి ఈ రోజుల్లో ఇంత ఫ్రీగా మనం అందరం కూడా మరి నడుస్తున్నాం అంటే వాళ్ళు పెట్టిన భిక్షే మనకి.
మరి అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి. మరి అదేవిధంగా సీతారామరాజు గారు యొక్క విగ్రహాలు ఆస్పెక్ట్లో మనం మమతా ఆస్పెక్ట్లో అక్కడ కూడా మంచి పెద్ద విగ్రహం కూడా ఆవిష్కరించారు యువజన సంఘం వారు. వాళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మీలాంటి స్ఫూర్తి ప్రదాతలు అలాగే మీలాంటి వాళ్ళు ప్రోత్సహించే పెద్దలందరూ కూడా మంచి మాట చెప్పారు మా గిరిజనుల పట్ల. మరి ఈరోజు స్వతంత్రానికి పోరాటంలో మన ఏజెన్సీ ప్రాంతంలో మన గిరిజనులందరూ మగ్గిపోతున్నటువంటి టైంలోని ఎక్కడో పుట్టినటువంటి మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు రాజమండ్రి దగ్గర నుంచి వచ్చి మన ప్రాంతంలో మన మీద పన్ను వేసి మన గిరిజన ప్రాంతాన్ని చదువులో గాని విద్యలో గాని వెలుగు లేకుండా చేసేటటువంటి బ్రిటిష్ పాలకులపై సహాయం చేయిస్తున్నటువంటి అల్లూరి సీతారామరాజు నేలలో మన నేలలో నడిచినటువంటి ఈ ప్రాంతంలో ఇంతటి చక్కటి కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా. ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తున్నప్పటికీ గత 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఉపాధి కూలీలు వాపోతున్నారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం పనసలపాడు గ్రామంలో గత 3 నెలలుగా పనిచేస్తున్న కూలీలకు కూరి డబ్బులు కూడా చెల్లించలేదని వేతనాలు గగ్గోలు పెడుతున్నారు. అయితే వేసిన ఉపాధి పనులకు డబ్బులు రాకపోవడంతో గిరిజనులు వలసపోతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి చెల్లింపులు జరపాలని పలువురు కూలీలు కోరుతున్నారు. పనులు చేతనం 3 నెలలు బట్టి మాకు డబ్బులు రాలేదు. కొంతమంది వలస వెళ్ళిపోతున్నారు. మేము కూడా వెళ్ళిపోదామని చూస్తున్నాము. దయచేసి అధికారులు మాకు డబ్బులు పంపించాలా, లేదంటే మేము కూడా రేపటిలో మేము వలస వెళ్ళిపోదామని చూస్తున్నాము. అందు గురించి అల్లూరు జిల్లా బట్టికి మాకు పంపించాలా. అధికారులు ఉన్నారు, అధికారులు పంపిస్తారని ఇవాళ ఆయాలు పంపిస్తారని ఆడిస్టులు వచ్చారు. వాళ్ళు రేపెట్లో పడతాయన్నారు. ఇవాళ లేదు ఆయాలు లేదు. ఇప్పుడు 4 నెలలు ముంచిపోతుంది కాబట్టికి మాకు దయచేసి ఇప్పుడైనా డబ్బులు మాకు పంపిస్తే మేమన్నా కొద్దిగా నిలబడతాం, లేదా వాళ్ళతో మేము కూడా వలస వెళ్ళిపోతాం. వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాదు. ఉపాధి పని ఆధారపడి ఈ జనం మొత్తం ఈ లేబర్ లేదు చేసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే దయచేసి అధికారులు కూడా దీన్ని స్పందించి మీరు ఈ నిరుపేదలకి ఉపాధి పని డబ్బులు మీరు కల్పించాలని మేము కోరుతున్నాం. ఏంటంటే ఇప్పుడు ఏ పనులు కూడా లేవు, ఈ ఉపాధి పని తప్ప. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ పనుల వల్ల కొంతమంది ఏం చేస్తారంటే ఈ డబ్బులు రాలేదు అని చెప్పేసి అని కొంతమంది వలస కూడా వెళ్ళిపోతున్నారు కూడా. కానీ మేము కూడా అలా ఓపు పట్టి చేస్తున్నాం. ఇవాళ వస్తాయో రేపు వస్తాయో ఎటు వస్తాయో ఇలా నెలలు పొడిగించుకెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు కూడా మాకు స్పందించలేదు. ఈ డబ్బులు మీరు దయచేసి అధికారులు మాకు వెంటనే స్పందించి ఈ ఉపాధి పని డబ్బులు మీరు పంపించాలని కోరుతున్నాము. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలం అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ గ్రౌండ్స్ నందు ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు సభకు శాసనసభ్యులు యువి రమణమూర్తి రాజు మరియు మాజీ టీసీసీపీ చైర్మన్ యు సుకుమార్ వర్మ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని, ఆసరా పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు ఎంతో మేలు జరిగిందని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కుల మతం ప్రాంతం వర్గం పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందచేయడమే మా లక్ష్యమని, రానున్న రోజులలో మరిన్ని మెరుగైన పథకాలు అందుకోవాలంటే వచ్చే ఎన్నికలలో మళ్లీ జగన్ మాకు మీ ఆశీర్వాదాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. రేపు పొద్దున జగన్ గారు చెప్పినట్టు మీ ఇంటికి వచ్చి ఒక్కొక్కరు కేజీ బంగారం ఇస్తారని చెప్పిన ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే మీరు నిజంగా కేజీ ఇస్తాడేమో మా ఒంటి నిండా బంగారం పెట్టించుకొని ఆశపడక, ఎందుకంటే మోసపుచ్చడానికి ఏదైనా చెప్పొచ్చు ఇవాళ. కాకపోతే మీరు అంత అమాయకులు ఏం కాదనుకోండి. ఎందుకంటే ఆ విధంగా చేస్తే పసుపు కుంకుమ పెట్టినప్పుడే మీరు ఎత్తురు. మీరు ఆ విధంగా మహిళలందరూ అంత డెసిషన్ తీసుకోబట్టే రాష్ట్రంలో 175కి 151 సీట్లు ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగాం. భారతదేశంలోనే ఇంత గొప్ప మెజార్టీ ఎప్పుడు రాలేదు. అంత గొప్పగా ఇవాళ మహిళలందరూ కూడా దగ్గరుండి ఇవాళ తెరబడి వేసాడు. ఇవాళ అంతకంటే ఎక్కువ మార్పు వచ్చింది. అప్పుడు ఇంకా మాటలు చెప్పాం, ఇవాళ మాటల్లాగా చేసి చూపించాం. నేను ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం నెక్స్ట్ 3 కార్డులు చూసుకుంటే 2 లక్షలు 3 లక్షల నుంచి 6, 8, 10 లక్షలు కూడా వచ్చిన కుటుంబాలు ఉన్నాయి. చాలా సంతోషం. మీరందరూ ఆర్థికంగా బలపడాలంటే మా ఆశ, మా కోరిక. మా రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చేసేవారు, దివంగత నేత. అందరూ నా ఆడపడుచులు అందరూ కూడా లక్షాధికారులు కావాలని అనుకోడు, ఇప్పుడు అనుకోడు. ఆయన మహిళలకు మీటింగ్ పెడితే ఈ పక్కన ఉన్న మీ ఎమ్మెల్యేలు అయినా మీ కిందనే కూర్చున్న వాళ్ళు.
ఆ మహిళల్ని అందరినీ కూర్చోబెట్టుకుంటాడు. ఆయన కూర్చోబెట్టుకుని ఆయన చెప్పాడు, ఆ మహానుభావుడు చనిపోవడమే మన ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రం పట్టుకుంది. ఏదేమైనా మళ్ళా అమ్మ ఇది చాలా క్రూషియల్ ఎలక్షన్, అందువల్ల మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్క అచ్యుతాపురం లాంటి మండలానికే ఈ 4 విడతలోని దగ్గర 45 కోట్లు మీరు రుణమాఫీ కింద డబ్బులు వచ్చి, ఇంకా సున్నా వడ్డీ ఇవన్నీ కాకుండానే. అందువల్ల ఒకసారి ఆలోచించండి అమ్మా, 2,60,60,000 కోట్ల రూపాయలు కేవలం డైరెక్ట్గా మీ అకౌంట్లో బట్టన్ నొక్కి మీ అకౌంట్లో పడ్డాయి. ₹1 అనేది ఎక్కడ అవినీతి ఉందా? ₹1. నేను ప్రతి ఇంటికి తిరిగినప్పుడు కూడా అడిగేవాడిని, అమ్మా ఏదైనా హౌసింగ్ పేమెంట్ కానీ ఇంకోటి కానీ ఏమైనా ₹1 ఇచ్చారా ఎవరికైనా? ఎవరు ఇవ్వలేదు. అంత ఇవాళ హౌసింగ్లో కూడా ₹1 అవినీతి లేదు. అంత చక్కటి ప్రభుత్వం ఇవాళ జరుగుతుంది. ఇంత మునుపు అయితే మీకు జన్మభూమి కమిటీలు ఉండి ఇంకా చెప్పడానికి కూడా మాకే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఎంత ఘోరంగా గ్రామాల్లో జరిగాయో, ఎంత ఘోరంగా తినేసి వివరాలు అర్థమవుతుంది. అది కూడా ఇంత మునుపు అయితే కేవలం టీడీపీ కార్యకర్తలు లేకపోతే సానుభూతి పనులకు ఇచ్చేవారు తప్ప ఏదైనా పథకాలు ఉంటే ఎప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎప్పటికీ ఇవ్వలేదు. ఇవాళ గ్రామంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అటువంటి పక్షపాతం చూపించి ఏ ఒక్కరికి కూడా ఆపట్లేదు. అందరికీ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నాం, టీడీపీ వాళ్ళకి ఇస్తున్నాం, మా పార్టీ వాళ్ళకి ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం, 100% ఇస్తున్నాం. అటువంటి విభేదాలే లేవు. అందువల్లమ్మా మేము కోరుకునేది అది. మీరు ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికల్లో మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అడుగుతున్నారు, మీరందరూ నేను ఇచ్చే పథకాలతో మీరు సంతృప్తి పడి ఆనందంగా ఉంటేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి ఎవడైనా అడగలరా? అది ఎవడైనా ఎవడైతాడు? ఎవరైనా ఏమంటారు, మీరు అందరూ నాకు ఓట్లు వేయండి అని చెప్తారు. నేను ముఖ్యమంత్రి అయిపోతే మీకు మళ్ళీ విపరీతంగా మీకు ఏది కావాలో చేసేస్తారంట. ఈయన అలా అనట్లేదు, నేను ఇచ్చే పథకాలతో మీరు సంతృప్తి పడి మీరు అందరూ ఆనందంగా ఉంటేనే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నాడు ఆయన. ఇంకా అంతకంటే ఏం కావాలా? అందువల్ల ఒకసారి ఆలోచించండమ్మా, తుది తీర్పు మహిళలదే. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా హైయెస్ట్ మగోళ్ళ కంటే ఆడవాళ్ళే హైయెస్ట్ ఎక్కువ ఉన్నారు. జనాభా 7 లక్షలు 6 లక్షలు ఎక్కువ ఉన్నారు కదా. అందువల్ల రేపు రాబోయే ఎలక్షన్లో కూడా అమ్మా పూర్తిగా మీ ఆశీస్సులు మాకు కావాలా. తప్పకుండా మీ అందరూ దీనికన్నా చక్కటి మేనిఫెస్టో ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా 9, 10 అలా సింపుల్గా ఇస్తారు. మళ్ళీ వాళ్ళు చూడండి 400 పేజీలు 600 పేజీలు మీకు అర్థం అవ్వలాగే కాకుండా ఒక 500-600 హామీలు ఇస్తాడు. ఎందుకంటే జరగని హామీలు ఎన్ననే పోవచ్చు. అందువల్ల రేపు రాబోయే రోజుల్లో అమ్మ చక్కగా మీరు ఎంత ఆనందంగా ఉండి మీరు అందరూ ఆనందంగా ఉండాలన్నదే మా కోరిక. ఎందుకంటే ఈ ప్రభుత్వం పనిచేసేది కూడా కేవలం ప్రజలు ఎందుకు మీ ఆరోగ్యాల కోసమే. ఆయన ఎప్పుడు చూసినా ఇవాళ హాస్పిటల్స్ చూడండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టామో. దగ్గర 35-40 కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టాం. ఇంత మునుపు ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉన్నా చంద్రబాబు నాయుడు టైంలో మందులు ఉండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో గల బొజ్జన్నకొండ 7.5 కోట్లతో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీ. కొండకు లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసేందుకు ట్రయల్ రన్ ను డాక్టర్ బి శెట్టి సత్యవతికి వివరించిన బ్రెజిల్. విశాఖలో ఏపీ భూ యాజమాన్ల హక్కు చట్టానికి వ్యతిరేకంగా కోర్టు వద్ద కదం తొక్కిన మహిళా న్యాయవాదులు. ప్రవేశపెట్టిన భూ హక్కు యాజమాన్ల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని ఫ్లడర్లు డిమాండ్. రాష్ట్రంలో మహిళలకు అన్నింటా అగ్రస్థానం కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్న కాకినాడ ఎంపీ. గొల్లప్రోలు ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో డ్వాక్రా సహాయక సంఘాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేసిన గీతా విశ్వనాథ్. 2024లో జరగబో సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జన సైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి కొనతల. అనకాపల్లిలో మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో దశాదిశ నిర్దేశించిన రామకృష్ణ. ఇవి బులెటిన్లోని అప్డేట్స్.